ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 57 రెండవ చరణాన్ని మనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తనను భక్తుడైన దావీదు సౌలు ఎదుట నుండి పారిపోతున్నప్పుడు వ్రాసాడు. సౌలు తరుముతున్నప్పుడు వ్రాసినటువంటి కీర్తన. మహోన్నతుడైన దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అనేటువంటి మాటని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏంటి ఈయన కార్యము సఫలం చేసేటువంటిది? దావీదు జీవితంలో ఏ కార్యమైన సఫలం చేస్తున్నాడంటే, శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించే దేవుడని. శత్రువు తరుముతున్నాడు, అలాంటప్పుడు ప్రభువుకు మొరపెడతా ఉన్నాడు. దేవుని మీద ఆనుకున్నాడు. దేవునికి తనను తానుగా అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు గుండా, శోధనల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు నీవు మహోన్నతులైన దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? నీ కష్టం నుంచి నీ కార్యములను సఫలం చేయగలిగిన దేవునికి నీవు మొరపెట్టగలుగుతున్నావా? ఆయన మన కార్యాలను సఫలపరిచేవాడు. ఆయన నీ పనులన్నిటిని కూడా, నీ కార్యాలన్నింటినీ కూడా ఆయనకు అప్పగించినప్పుడు దావీదు దేవునికి అప్పగించాడు. అందుకనే నా కార్యము సఫలము చేయు దేవునికి అన్నాడు. పైన నీ శరణు జొచ్చి ఉన్నాను ప్రభువా అని ప్రార్థించాడు. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఆయన చెప్తున్నాడు, నేను మహోన్నతులైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ముందు కొనియాడి, నా కార్యము సఫలము చేయువాడు, నేనున్నటువంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించగలిగినటువంటి వాడు అని దావీదు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కార్యాలు కూడా ప్రభువుకు అప్పగించినప్పుడు, నీ కార్యాలు కూడా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ కార్యాలన్నిటిలో ఆయన సఫలతనిచ్చేవాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు మా కార్యములను సఫలపరిచే దేవుడిగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపా బాహుళ్యత మాతో ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.